స్వాగతం. రాష్ట్ర మంత్రిపై విరుచుకుపడ్డ టెక్కలి వైకాపా నాయకులు పేరాడ తిలక్. 40 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఈ జిల్లాకు చేసిన అభివృద్ధి ఒక్కటి చెప్పగలరా అంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. శనివారం టెక్కలి వైకాపా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల పాలనలో మేము ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చామో మాట్లాడదాం. మేమే వేదిక ఏర్పాటు చేసి మేమే 2000 మంది మహిళలను తీసుకువస్తాం. చిత్తశుద్ధి ఉంటే మీరు రాగలరా మంత్రి అచ్చెన్నాయుడు గారు అంటూ తిలక్ మంత్రి అచ్చెన్నాయుడిని సవాల్ విసిరారు. నవరత్నాల పథకాలు ఎలా ఇచ్చామో పూర్తిగా వివరిస్తాం. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మాది. మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని మాటిచ్చి తీరా అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా పథకాలు ఇవ్వడం లేదని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం గడప గడపకు తిరిగి చేస్తున్నామని, మాపై ప్రజలు ఆదరణ చూపుతున్నారని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు ఇస్తామన్నా 143 పథకాలు ఏమయ్యాయని కూటమి నాయకులే ఆలీబాబా 40 దొంగలని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాక ఈ జిల్లా అభివృద్ధిలో అత్యంత దిగువనుందని చెప్పి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారే మరి అనౌన్స్ చేశారు. తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడి ఉంది అని చెప్పి, ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీ మీదే. కాంగ్రెస్ కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంది. 5 సంవత్సరాల కాల పరిమితిలో 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బందులు పడ్డాం. 3 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలనకి ఆర్థిక వనరులు సమకూర్చడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చారా అనేది ప్రజల దగ్గర మనం మాట్లాడదాం. మీరు మాకు టైం ఇస్తే చాలు. కనీసం 2000 మంది మహిళలకు ఒక దగ్గర సమావేశం మేమే ఏర్పాటు చేస్తాం. అంటే మేము అంటే నేనే ఏర్పాటు చేస్తాను. వేదిక నేనే ఫిక్స్ చేసుకుంటాను. మాకు మీరు అనుమతి ఇచ్చి మీరు హాజరవుతానని చెప్తే చాలు. బహిరంగ చర్చలో మాట్లాడుతున్నాం. గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన సంక్షేమ పథకాలపైన బహిరంగ చర్చలో మాట్లాడదాం. మీరు రండి. ఎందుకంటే అప్పుడు నిర్ణయం అవుతుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఆలీబాబా 40 మంది దొంగలు మీరా, మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ? దాంట్లో చర్చిద్దాం. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, ఆసరా, చేయూత, మత్స్యకార భరోసా, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, టైలరింగ్ చేసుకున్న ఆడపిల్లలకి 10,000 రూపాయలు, చేతి వృత్తులు వాళ్ళ కుటుంబాలకి 10,000 రూపాయల లెక్క గడిచిన ప్రభుత్వం ఇచ్చింది. అన్ని వర్గాలకి, క్రిస్టియన్ మైనారిటీలకు కూడా నెలవారీ సంవత్సరం వారి డబ్బులు ఇచ్చిన కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జూనియర్ అడ్వకేట్స్ను కూడా కోర్టుకి వెళ్ళే మొదట 5 సంవత్సరాలు వాళ్ళు కోర్టుకు వెళ్ళే పరిస్థితిలో ఉండేటప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలని, న్యాయ వ్యవస్థలు బాగుండాలని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అనేక వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ, వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారు. మరి ఆ పథకాలు నేడు లేవు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడేమో ఎలక్షన్లు ఉన్నాయా? ఓట్లు అడిగామా?
మీరు చెప్పే మాట ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కంటే మేము అత్యధికంగా పథకాలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి కంటే ఈ రాష్ట్రానికి మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము, చంద్రబాబు నాయుడు గారు అనుభవంతులు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు అని మీరు చెప్పారు. పథకాలు కూడా 143 పథకాలు మీరు చెప్పారు. ఎంత తెలివైన వాళ్ళు మీరంటే, గీత కార్మికులకి ఈత చెట్టుకి ఇన్సూరెన్స్ చేసి ఈత పెట్టెకి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు మీరు. అంటే ఒక వ్యక్తిని నమ్మించడానికి అధికారం అవసరం కోసం మీ అధికారం కావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని లోబర్చుకోవడానికి కోసం మీరు చెప్పే మాట అది. మరి రాష్ట్రంలో చేతివృత్తులపై ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. రజకులు కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ కానీ, వడ్రంగులు కానీ, ఇలా అనేక జాతులు ఉన్నాయి. వాళ్ళకి మీరేం చెప్పారు? మేము చేయొద్దు ద్వారా మీ అందరికీ కూడా పరికరాలు, పనిముట్లు ఇస్తామని చెప్పారు. అసలు ఎన్నాళ్ళు టైం కావాలి మీకు? ఈరోజు సంవత్సరం పైగా అయింది కదా. 2 బడ్జెట్లు ఈరోజు మీరు ప్రవేశపెట్టారు. ఈ 2 బడ్జెట్లో ఎంత నిధులు మీరు కేటాయించారు? ఇవన్నీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని మేము అడుగుతున్నాం. మేము ఈరోజు ప్రజలకి ఎండలో తిరిగాం, వర్షంలో తిరిగాం, మేము ఒకటే చెప్పాం, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. బాబు అనే వ్యక్తి వస్తే గ్యారంటీగా అన్ని పథకాలు ఇస్తారని మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మి మీరు ఓట్లేశారు. అతను చెప్పిన స్పెషల్ తన కుమారుడి పేరుతో చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చారు. మా అబ్బాయే ఇది రూపకల్పన చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. లోకేష్ గారి ద్వారా లోకేష్ గారే ఇది రూపకల్పన చేశారని మీరు చెప్పారు. అన్ని బహిరంగ సభల్లో కూడా 70 సంవత్సరాల ముసలోడు సత్తి గుండీలు పీకేసి సభలో విచ్చలవిడిగా మాట్లాడారు. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ లోకేష్ ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి వాళ్ళతో కలిసి పనిచేస్తున్న మీరు ఏం చెప్తున్నారు ఈరోజు ప్రజలకి? అసలు స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్లో మరి ఆలిబాబా 40 మంది దొంగలని మిమ్మల్ని అనాలా లేదా చెప్పండి. మీ క్యాబినెట్ మంత్రుల్ని, మీ ముఖ్యమంత్రి గారిని, మిమ్మల్ని సమర్థిస్తున్న రాజకీయ పార్టీల్ని దొంగలంటే తప్ప? మీరు ఈరోజు 420 కారా? ప్రజలను మోసగించే వాళ్ళని ఏమంటారు? డెకాడ్స్ అని 420 అని మీకు పిలిస్తే తప్ప? అసలు మీ తలపైన రాసుకొని తిరగాలి మీరు ప్రజల దగ్గరికి. మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విమర్శిస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పే మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కడం గొప్ప, అది ఎవరైనా చేస్తారు, ముసలి వాళ్ళు చేయగలరు, అతను పాలన ముఖ్యమంత్రి చేయవలసిన పాలన ఇదేనా అని చెప్పారు. బటన్ నొక్కడం పెద్ద గొప్ప కాదు అని చెప్పారు. ఏమి ఇప్పుడు ఈరోజు ఆ బటన్ మీరు ఎందుకు నొక్కలేకపోతున్నారు? మీరు ఇచ్చే మాటను అమలు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చెప్పిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు? ఎంత మోసం మీరు ఈరోజు చేస్తున్నారు. నిన్న తల్లికి వందనం అని చెప్పారు. తల్లికి వందనం అనే పథకాన్ని మీరు ఇచ్చేటప్పుడు రాష్ట్ర బడ్జెట్లోనే సుమారు 9,000 కోట్లు అవసరం అని చెప్పి క్లియర్గా ఉంది. మీరు ఎంతమందికి ఇచ్చారు? సుమారు 25 లక్షల మందికి మీరు ఇవ్వకుండా వదిలేశారు. అసలు ఆ లిస్టులు తయారు చేయడానికి కోసం 6 మాసాలు టైం తీసుకున్నారు. ఒక వ్యక్తి పేరున 160 మంది సభ్యులు ఆ ఇంట్లో ఉన్నారని చెప్పి ఒకే వ్యక్తికి పేమెంట్ చేసే అవగాహన లేని ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కాదా? మీ చీఫ్ సెక్రటరీస్ కారా? మీ సెక్రటరీస్ బాధ్యులు కారా?
అసలు ఒక పథకాన్ని లబ్ధిదారుడికి నేరుగా అకౌంట్లో జమ చేయలేని అసమర్థత మీలో కనిపించలేదా? ఒక్క పథకం రిలీజ్ చేశారు, 25 లక్షల మందికి అన్యాయం చేశారు. ఇవ్వాల్సిన బడ్జెట్ను కూడా కేటాయించకుండా, ఇవ్వాల్సిన నిధులు రిలీజ్ చేయవలసిన నిధులు కూడా మీరు రిలీజ్ చేయక, అది కూడా సంవత్సరం తర్వాత ఇచ్చి, మరి మొదటి సంవత్సరం తాలుగా పరిస్థితి ఏంటి పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించి? మరి అది మీరు మోసగాం కాదా? దాన్నే మీరు మోసగాలు అని మేము చెప్తున్నాం. బాబు షూరిటీ అని మీరు చెప్పారు, బాబు మోసగాడని మేము చెప్తున్నాం. మమ్మల్ని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తే మేము ఎలక్షన్కి ఓట్లు అడగడానికి మేము వెళ్ళట్లేదు, ప్రజలకి పథకాలు అమలు చేయమంటున్నాం. మేము చెప్పడం వల్లే ఆ పథకమైనా మీరు వేశారు. సంవత్సర కాలం మీరు దొంగల్లా తిరిగారు గ్రామాల్లో, అసలు కింద చూడలేదు. ఈవేళ వ్యవసాయానికి సాయం అందిస్తామని చెప్పారు. ఈవేళ మరి ఈరోజు కూడా మీరు వ్యవసాయానికి సాయం అందిస్తున్న దాంట్లో గత ప్రభుత్వంలో 53 లక్షల మందికి నేరుగా ప్రతి ఏటా జగనన్న నేరుగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా వ్యవసాయ సీజన్కి ముందే వాళ్ళ అకౌంట్లో జమ చేశారు. మరి ఈరోజు మీరు 2 సార్లు వ్యవసాయం అయిపోయింది, వ్యవసాయ సీజన్ 2 టైమ్స్ అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 1 year 1.5 year తాలేదు ఎగ్గొట్టారు. ఇప్పుడు కూడా సీజన్ అయిపోయి సగభాగం అయిపోయినా సరే ఈరోజు ఆ పథకాన్ని మీరు అమలు చేయడానికి మీమాంసంగా ప్రయత్నిస్తున్నారు. మేము గ్రామాల్లో తిరగటం వల్లే, మేము ప్రజలకు చైతన్యం చేయటం వల్లే, ప్రజలు మిమ్మల్ని అడుగుతారనే భయంతోనే ఈరోజు వ్యవసాయానికి సాయం అందిస్తామని చెప్పి మీరు చెప్పిన మాటని మీరే మోసగించి 20,000 రూపాయలు ముందే ఇస్తానని చెప్పి ఈవేళ 6,000 రూపాయలు వేస్తున్నామని చెప్పారు. అంటే ఇంతకంటే డెకైట్ పని మరి ఇంకేంటి ఉంది చెప్పండి అచ్చెన్నాయుడు గారు. వేసేవాళ్ళు లబ్ధిదారులు కూడా ఎంతమంది? గత ప్రభుత్వంలో 53 లక్షల మందికి వేస్తే ఈ ప్రభుత్వంలో మీరు వేస్తుందంట 43 లక్షల మంది, 46 లక్షల మందికి వేస్తున్నారు మీరు. అంటే సుమారు 7 లక్షల మందికి మీరు ఈరోజు కూడా మళ్ళీ అన్యాయం చేస్తున్నారు కదా. అంటే ఒక పథకం ఇవ్వడానికి కోసము ఎంత టెక్నికల్గా మీరు కట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ భూమి ఉందని చూపించడం వెబ్సైట్లో. అమ్మఒడి ఇవ్వకూడదా, విద్యాదేవన ఇవ్వకూడదంటే టెక్నికల్గా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసిందని చెప్పడం. ఇది మీ టెక్నికల్, మీ దొంగల సామ్రాజ్యం చేస్తున్న దొంగ పనులు ఇది. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము అంటున్నారు. గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి? ఇప్పటికే 2 సంవత్సరాలు 2 ఎకనామికల్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. 14 నెలల పాలన పూర్తయిపోయింది. అంటే మీ లెక్క ప్రకారం చెప్పినా 5 సిలిండర్ ఇవ్వాల. రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆఫ్షోర్ రిజర్వాయర్ మంజూరు చేస్తే అతని పేరు అతను తీసుకొచ్చారని ఈవేళ మీరు పూర్తి చేయలేదు. ఏముందండి దానికి? 600 కోట్లు 700 కోట్ల రూపాయలు బడ్జెట్. అది మీ పేరు చెప్పుకోవడానికి జిల్లాలో ఒక్క శాశ్వతమైన పని అయినా ఏదైనా చేశారా? గత ప్రభుత్వంలో ఏ బడ్జెట్లో ఏ నిధులైతే కేటాయించారో, ఏ నిధులైతే గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టారో దానికి బిల్లు ఇవ్వకుండా మీరు ఆఫ్ చేస్తున్నారు. అందుకే ఆఫ్షోర్ రిజర్వాయర్ మందకొడిగా జరుగుతుంది. ఆ పనులు ఆగాయి. ఈవేళ వ్యవసాయ శాఖ మంత్రిగా మీరుండి ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదు? మేము అడుగుతున్నాం, పూర్తి చేయమంటున్నాం. అలాగే నందిగామలో విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని, ఈ జిల్లాలో విత్తన ఉత్పత్తి కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ప్రోత్సహించడానికి కోసం ఆయన విత్తన ఉత్పత్తి కేంద్రం ఇస్తే బిల్డింగ్ పూర్తయిపోయి పనులు పూర్తయి ఆ కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వకుండా ఇప్పుడు మీరు అడ్డుపెట్టి సంవత్సరం 14 నెలలు అవుతుంది, అది ప్రారంభించలేదు. ఆ క్రెడిట్ వైఎస్ఆర్ పార్టీకి మాకు దక్కుతుందని చెప్పి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఆఫ్ చేస్తున్నారు. మరి ఈరోజు మీ శాఖకు సంబంధించిందే కదా, రైతులకు 20,000 రూపాయలు సాయం అందిస్తానని చెప్పి మీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాట ఏంటి?
నేరుగా మీ అకౌంట్లో జమ చేస్తాం, వ్యవసాయ సీజన్ కంటే ముందే మీకు జమ చేస్తామని చెప్పారు. ఎందుకు ఈరోజు ఇవ్వలేదు? ఇవన్నీ మీరు చేసిన మోసాలు కావాలంటున్నాం. మీరు అనేక మాటలు చెప్పారు, ఎన్నికల హామీల్లో చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో పవర్ ప్రాజెక్ట్ వస్తే దాంట్లో ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలవడానికి కోసం గ్రామాన మీ కార్యకర్తలను పంపించి ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర బయోడేటాలు సేకరించి ఆ ఎన్నికల్లో మీరు గెలిచారు. 19 ఎన్నికల్లో అది మీరు మోసం చేసినట్టు కాదా? ఇంకా నయం, మీకు డెకేట్ వేలు 420 అని పిలాలి. మేము అంటే నేను ప్రజలు పిలుస్తారు. మీకు ఈ రాష్ట్రంలో తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. మీ నియోజకవర్గంలో మీరు పోలీసుని పెట్టుకొని మీరు తిరుగుతున్నారు. మీరు వాస్తవంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు చేసే పాపాలైతే తప్పులైతే ప్రజలు చెప్తారు. 40 సంవత్సరాలుగా మీ కుటుంబం చేసిన అన్యాయం చెప్తారు ప్రజలు. ఒక మత్స్యకారుడికి ఈరోజు కూడా ఆ ప్రాంతంలో మంచినీరు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు. మూలపేట పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 3 సంవత్సరాల్లో 70% పనులు పూర్తయితే ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్లో 6 మాసాలు మీరు పని ఆపేసి మీ లావాదేవీల కోసం, మీ బ్రోకరేజం కోసం, మీ కమిషన్ల కక్కుర్తి కోసం 6 మాసాలు మీరు పనులు ఆపేసి ఈ 6 మాసాల్లో పనులు ప్రారంభించి 65% మేమే చేశామని సంవత్సరాలు కొడుతున్నాం. సిగ్గు లేదా మీకు అనుకున్నాను. అచ్చెన్నాయుడు గారు, మీకు సిగ్గు అనిపించట్లేదా ఈ సభల్లో చెప్పడం? ఇవి అబద్ధాలు కాదా అంటున్నాను. ఇవన్నీ మీరు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మూలపేట పోర్ట్ అనేది తీసుకురావటం వల్లే ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఏదో మీ అబ్బాయి ఘనతో నీ ఘనతో కాదది, అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఆ పోర్టు నిర్మాణానికి త్యాగం చేసిన రైతుల ఘనత, మూలపేట విష్ణుచక్రపురం గ్రామస్తుల ఘనతది. ఏనాడైనా అలాంటి పని ఒక్కటైనా ఈ జిల్లాకు కానీ మీరు చేశారా? అందుకే మీకు మోసగాళ్ళు అంటున్నాము, దగాకోరులు అంటున్నాము. ప్రజలు చెప్తున్నారు. మేము ఈ నియోజకవర్గంలో 136 గ్రామ పంచాయతీలు, 500 గ్రామాల్లో నిరంతరము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రజల పక్షాన పోరాటం చేసి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మిమ్మల్ని, శాసనసభ్యుడిగా ఉన్న మిమ్మల్ని నిలదీయమని, అడగమని, చెప్పిన పథకాలు అమలు చేయమని మేము ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాం. మీకు దమ్ముంటే ఒక్క కార్యకర్తతోని ఈ నియోజకవర్గంలో, లేదా ఒక్క ప్రజలతోని సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో రాలేదని మీరు చెప్పించండి. ఏ రాజకీయ పార్టీతోనైనా సరే, ఏ కార్యకర్తతోనైనా సరే, జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రాలేదని ఏ ఒక్కరికైనా చెప్పించండి. మీకు దమ్ముంటే మేము ఈరోజు గ్రామాల్లోకి వస్తున్నాం. మీకు అధికారం ఉంది, ప్రభుత్వ అధికారులు అండదండలు ఉన్నాయి, పోలీసులు మీ గుప్పట్లో ఉన్నారు. మీకు దమ్ముంటే మమ్మల్ని అడగండి. నిన్ను మాత్రం తరిమికడి ప్రజలు పుట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. లేని అబద్ధాలు చెప్పుకొని గ్రామాల్లో తిరిగితే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు. మమ్మల్ని అడగమని చెప్తున్నావు కదా, మేము చెప్పాం ప్రజలకి పథకాలు ఇమ్మని చెప్తున్నాం. మిమ్మల్ని ప్రజలు అడిగి నిలదీసే రోజులు ఉన్నాయి. ఇప్పటికే నిలదీస్తున్నారు. ఆ వీడియోలు నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. మహిళలు మిమ్మల్ని ఎలా తిడుతున్నారో మీకు తెలుస్తుంది, రైతులు ఎలా తిడుతున్నారో మీకు తెలుస్తుంది, మత్స్యకార కుటుంబాలు మిమ్మల్ని ఎలా తిడుతున్నారో తెలుస్తున్నారు. మీరు చెప్పిన మోసాలు, అబద్ధాలు ప్రజలకి అర్థమయ్యే కనుక మీ సభలకు ఎక్కడ కూడా ఈరోజు ప్రజలు రావట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకొని పాలన కొనసాగించమని ఈ ప్రభుత్వానికి మీకు హెచ్చరిస్తున్నాం. ఇస్తానని చెప్పారు, అది ఈ రోజుకి ఇవ్వలేదు.
మేము ఇమ్మని చెప్తున్నాం. మీరు చెప్పిన మాటలు కాదని మీరు చెప్పండి. ఇమ్మని చెప్పాము. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. మీరు ఎందుకు ఈరోజు అమలు చేయలేదు అది? మరి టెక్కలకి జిల్లా కేంద్రాన్ని తీసుకొస్తానని చెప్పారు. టెక్కల్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పారు. అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ గత 19లో మీరు చెప్పినప్పుడు బ్రహ్మాండంగా రాశాయి, ఆర్టికల్స్ రాశాయి. గడిచిన 4 సంవత్సరాలు గతంలో రాశాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చెప్పారు. ఏ రోజు మీరు ఖండించలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆ మాట చెప్పలేదని చెప్తున్నారు. అంటే మీరు ఎందుకు ఆ రోజు ఖండించలేదో అని అడుగుతున్నాను. మీరు ఖండించాలి కదా. మీరు చెప్పిన మాటనే పత్రికలు వక్రీకరించి రాశాయని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మీరు ఖండించాలి కదా అని మేము అడుగుతున్నాం. ఈవేళ జిల్లా హాస్పిటల్ టెక్కల్లో ఒక్క సరైన డాక్టర్ లేరు, వైద్యులు ఏ వైద్యులు లేరు. అతి ఘోరంగా ఉంది టెక్కల హాస్పిటల్. అన్ని పేపర్లు, పత్రికలు వాళ్ళు రాస్తున్నారు, మీడియా ఛానల్ వారు చూపిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోతే డెడ్ బాడీ ఉంచే ప్లేస్ని కూడా పరిశుభ్రంగా లేదు అని చెప్పి రాస్తున్నారు. మరి ఈరోజు మీరు ఎందుకు అలాంటి దీనిపైన మీరు శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఎందుకు అది చొరవ తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. మరి మీరే అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశంలోనే చెప్పారు, ఏదైతే గత హాస్పిటల్ ఉందో పాత హాస్పిటల్లో అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే దగ్గరికి తీసుకొస్తానని చెప్పారు. ఇక్కడి నుంచి తరలిపోయిన కార్యాలయాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ తీసుకొస్తానని చెప్పారు. టెక్కలకి తీసుకొస్తానని చెప్పారు. ఏదంటే 14 నెలలు అయింది కదా. అసలు పాత హాస్పిటల్ ప్రాంతం మీరు వెళ్ళి చూసారా? మీరే కదా అక్కడ సందర్శించి తిరిగి చెప్పారు. మీరు ఎందుకు మీరు ఈ కార్యక్రమాలు చేయట్లేదు అని మేము అడుగుతున్నాం. ఇది మోసాలు కాదా? అబద్ధాలు కాదా? మీరు దగా చేసినట్టు కాదా? ఇవి చెప్పమంటున్నాం అచ్చెన్నాయుడు గారికి. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇస్తానని చెప్పి శిలాఫలకాలు వేశారు. టెక్కల వీధిలో పశువులు తిరుగుతున్నాయి, వాటన్నిటికీ కూడా ఒక గోశాల నిర్మాణం చేశానని చెప్పారు. ఏం ఒక్క మీరు రండి అక్కడ గోశాలకు వెళ్దాం, ఒక్క పశువేనా అక్కడ ఉందా? ఒక ఆవు కానీ ఒక గేదె కానీ అక్కడ ఉందా? ఎందుకు అక్కడ సంరక్షణ జరగట్లేదు? ఇవన్నిటి మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. కానీ చెరువులో మాత్రం మంచినీరు కోనేరులో ఎన్టీ రామారావు గారి విగ్రహం కడతామంటున్నారు. టెక్కల్లో మంచినీరు కోనేరులో ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టడం ఏంటి? జమీందారులది అది. టెక్కల జమీందారులది ఆ చెరువు. మరి అక్కడ మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం కడతానని చెప్పడం ఏంటి? గంగిరెద్దులా తల ఊపిన కలెక్టర్ నీ పక్కనే ఉన్నాడు కదా, అతను మీరు చెప్తుంటే తల ఊపుతున్నాడు. అతను ట్యాంకు పైన ఈవేళ అన్నా క్యాంటీన్ నిర్మాణం ఏంటి? అందరికీ అందుబాటు ఉన్న కార్ షెడ్ని తీసేసి అన్నా క్యాంటీన్ నిర్మాణం చేయడం ఏంటిది? మీరు చెప్పేటట్టుగా ట్యాంక్స్ మీద అసలు నిర్మాణాలు చేయొచ్చా? ఎవరిచ్చారు ఈ రెవెన్యూ అధికారులకి హక్కు? ఆర్డీఓ గారు మీ కులస్తులని తెచ్చి అతనికి పెట్టి ఈ తప్పులన్నీ చేయిస్తున్నారు. మోతుబారిగా అక్కడ కార్ షెడ్ దిగిపోతే వాళ్ళందరికీ బెదిరించి అక్కడ నుంచి ఎండబెట్టి పంపించి మీరు చేశారు. మరి రేపు ఆ రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యులు కారా? మీ ఎన్టీ రామారావు విగ్రహం కట్టేస్తే మేము ఊరుకుంటామా? రెవెన్యూ డివిజనల్ అధికారి గారు దాన్ని బాధ్యులు కారా అని నేను అడుగుతున్నాను. ఆర్డీఓ గారు మొన్న ఒక శంకుస్థాపన మీ చేతులుగా చేయించారు. 13 కోట్ల రూపాయలతో ఈ
ఈ మంచినీరు కోరాన్ని సుందరవనంగా నిర్మాణం చేస్తామని చెప్పి. మరి 13 కోట్ల రూపాయలు ఏ నిధుల నుంచి ఇచ్చారో చెప్పమని అడుగుతున్నాను అచ్చెన్నాయుడు గారికి. ఆర్డీఓ గారే కదా దానికి మానిటరింగ్ అధికారిగా చూస్తున్నారు. ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఆ శిలాఫలకాన్ని వేశారో ఆర్డీఓ గారు చెప్పమంటున్నాను. పంచాయతీ ఈఓ గారిని అడుగుతున్నాం, లేదా మండల అభివృద్ధి అధికారిని అడుగుతున్నాం, పంచాయతీరాజ్ ఈఈ గారిని అడుగుతున్నాం. ఏ డిపార్ట్మెంట్ ఇది మానిటరింగ్ చేస్తుంది? ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మంత్రి గారి శిలాఫలకాన్ని మేము పాలాభిషేకం చేయాలా, లేదా శిలాఫలకాన్ని అక్కడ తొలగించాలా? మీరే చెప్పండి. మీరు తొలగిస్తారా, మీరు తొలగించాలా? ఏ నిధుల్లో ఈ గ్రాంట్ ఏ గ్రాంట్ నుంచి ఇచ్చారో పత్రిక వాళ్ళకి తెలియజేయండి, మా కోసం కాదు. పత్రికా మిత్రులకు నేను చెప్తున్నాను, ఏ నిధుల నుంచి కేటాయించారు? ఈ 13 కోట్లు ప్రభుత్వ అధికారులే కదా శిలాఫలకాన్ని నిర్మాణం చేశారు. మంత్రి గారు శంకుస్థాపన చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కదా చేశారు, ఒక వ్యక్తిగా చేయడం కాదు కదా. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో బహిర్గతం చేయమంటున్నాం. ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగిస్తున్న మిమ్మల్ని మోసగాలు అనక ఏమంటావు చెప్పండి. ఇంకా నయం, మీకు డెకేట్ గారు చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీ కూటమిలో ఉన్న భాగస్వామి పార్టీలు ఆ రోజు మీరు చెప్పారు. ఆ రోజు బీజేపీ దాన్ని మొదటగా వ్యతిరేకించింది, వాళ్ళు సంతకం కూడా పెట్టలేదు. మరి మీరే చెప్పి 50 సంవత్సరాల పెన్షన్ ఈ రాష్ట్రంలో ఎక్కడిచ్చారు? అందుకే మీరు మోసగాలని మేము అంటున్నాం. మీరు మోసగాలు కాదని ఆ పథకాలను అమలు చేసి చూపించండి. మేము మాట్లాడుతున్నాం కనుక, మేము ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం కనుక ప్రతి గ్రామంలో తిరిగి ప్రజలను చైతన్యం చేసి మిమ్మల్ని ఓట్లేసి మోసపోయారు కనుక వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తున్నాం కనుక ప్రజలు చెప్తున్నారు మీరు మోసగాలు, చంద్రబాబు నాయుడు మోసగాడు, తెలుగుదేశం ప్రభుత్వం మోసము జరుగుతుంది చేస్తున్నారు అని ప్రజలే చెప్తున్నారు. మీరు ఇంత బెదిరించి కేసులు కట్టి మర్డర్లు చేసి మానభంగాలు చేసి పోలీసులతో జులుం చేయించి అరాచకాలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసి పోలీసు వ్యవస్థను మీ గుప్పిట్లో పెట్టుకొని మీరు పరిపాలిస్తున్నారు కదా. మరి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాది మంది ప్రజలు తండోపతండాలుగా ఎలా రాగలుగుతున్నారు? ఇవి చూసి బుద్ధి తెచ్చుకోండి అని తెలుగుదేశం నాయకులు అంటున్నాం మేము. మీరు పథకాలు అమలు చేస్తే ఈ ఆదరణ వైఎస్ఆర్ పార్టీకి రాకూడదు కదా. మరి ఆదరణ వచ్చిందంటే మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 4వ పీరియడ్ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తికి ఈ ప్రజా వ్యతిరేకత కనిపించట్లేదా? దీన్ని కప్పిపుచ్చడానికి ఈ రాష్ట్రానికి అనేకమైన ప్రాజెక్టులు తీసుకొస్తున్నాను, కంపెనీలు తీసుకొస్తున్నాను అని ఒక గోగుల్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. దానికి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ఛానల్స్, కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరిస్తుంది. ఇవన్నీ ఈరోజు మిమ్మల్ని అంటున్నాం. ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము చెప్తుంది ఒకటే, మీరు మీ తాలుగా ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు లాంటి ఒక మోసగాడికి సాయం అందించి పేదవాళ్ళకి అన్యాయం చేసే పత్రికలుగా మీరు మిగిలిపోతారు, ఛానల్గా మీరు మిగిలిపోతున్నారు. చంద్రబాబును మోసాన్ని ఇప్పటి నుంచైనా మీరు ఎత్తు చూపించండి. ఎంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో పాలన సాగుతుందో ప్రజలు నిలదీస్తున్న
ఎందుకు పత్రికలు రాయట్లేదు? ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, వాస్తవాలు మేము చెప్తున్నాము. మరి పేదరికాన్ని నిర్మూలన చేసేస్తాను, ఫ్రీ ఫోర్ అని చెప్తున్నారు. ఇంకొక ఇవన్నీ కప్పించుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న స్వతంత్రం రాకముందు నుంచే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పేదవాడికి సాయం అందించడానికి ప్రతి ఒక్క వ్యక్తి, ఆర్థికంగా బాగున్న కుటుంబం కానీ వ్యక్తులు కానీ దశాబ్దాల కాలం నుంచి సాయం అందిస్తూనే ఉన్నారు. దాంట్లో నువ్వు కనిపెట్టింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఈ ఫ్రీ ఫోర్ అనేది నీ ఆర్భాటానికి, ప్రచారానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నావు తప్ప దీంట్లో మీరు ఎక్కడైనా మీ కేబినెట్ మంత్రులు, మీరు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ దత్తత తీసుకున్నట్టు మీరు చెప్పండి. ఎంతమందికి మీరు సాయం చేశారో చెప్పండి. ఒక గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ గారు నిరంతరము పేదవాడికి సాయంతోనే ఆయన పనిచేస్తుంటారు. ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా రాత్రి పువ్వులు ఇబ్బంది పెడుతూ ఆ ప్రోగ్రాం తాలుగా కంటెంట్ ఏంటో వాళ్ళకి క్లారిటీ లేకుండా ఒక గోపుల ప్రచారంగా మాధ్యమానికి వాడుకోవడానికి మీరు చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని. అసలు పాలన ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉందా? అభివృద్ధి ఏమైనా కనిపిస్తుంది ఎక్కడైనా ఉందా? ఇవన్నీ అచ్చెన్నాయుడు గారే బహిరంగ చర్చకి రమ్మంటున్నాం, మేము పిలుస్తున్నాం. అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం. మీకు దమ్ముంటే మీరు రండి. మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా ఇక నియోజకవర్గంలో గెలిచామని చెప్తున్నారు కదా, గెలిచారు, మేము అంగీకరిస్తున్నాం. ఇప్పుడు రండి, మీ అనుభవం అంతా కూడా అక్కడ ప్రజల మధ్య వచ్చి మాట్లాడదాం. మీరు వేసిన శిలాఫలకాలుగానే ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఎంత ఫెయిల్యూర్ అయ్యారు ఇవాళ చూడండి. ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఉండి థాయిలాండ్కి ఈరోజు నీళ్ళు లేదు. నీ నియోజకవర్గంలో కొండపేట అనే గ్రామం నందిగామ మండలం వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ పెడతానని చెప్పావు. నరేంద్రాపురము, నారాయణపురము, కొండపేట, వల్లవరాయుడిపాడు, పాతినవానిపేట గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పావు. థర్డ్ టైం నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ఆ రోజు చెప్పింది ఈ రోజు వరకే నువ్వు అమలు చేసావా? మన నరేంద్రపురానికి డ్రోన్ కెమెరాలు ఇస్తున్నాను వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కోసం అని చెప్తున్నాను. సాంకేతిక అభివృద్ధి అవసరమే, కానీ నువ్వు ఇస్తానని చెప్పిన నీరు లేదు కదా. లిఫ్ట్ ఇరిగేషన్ పెడతానని మీరే చెప్పారు కదా, మరి ఏది అమలు చేయలేకపోతున్నారు? అలాగే మరి మీరు అనేటట్టుగా మీరు దొంగలా, డెక్కడిగాలా చెప్పండి. ఇది అచ్చెన్నాయుడు గారు, మీరు మీ విజ్ఞతతో ఆలోచించండి, ఇది వాస్తవం కాదా అని. మరో పథకం ఫ్రీ బస్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు బిర్రవీగి సభల్లో మాట్లాడారు. లోకేష్ గారు మరి మడత కూర్చో అని చెప్పి తిరిగాడు. మరి ఈరోజు అధికారం వచ్చింది, 14 నెలలుగా వస్తుంది. హైదరాబాద్లో కూర్చున్నారు, లేదా సింగపూర్కి వెళ్తున్నారు. అమరావతిలో మీరు ఎన్ని గంటల కాలం ఈ 14 నెలల్లో ఉన్నారు? మరి ఆడపిల్లలకి మీరు ఇస్తామని ఫ్రీ బస్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఆడపిల్లలు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి మీరు ఫ్రీ బస్సు మీద వెళ్ళొచ్చు అని మీరు చెప్పారు కదా. ఆ పథకాలు పెట్టమని ప్రజలు అడగలేరు కదా మీకు. ఆ రోజు మీరే ఇస్తామని చెప్పారు. మరి ఎందుకు ఈరోజు ఫ్రీ బస్సుని మీరు అమలు చేయలేదు? 14 నెలల్లో అమలు చేయడానికి కోసం అనేక కారణాలు చెప్పారు. ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పూర్తిగా దీనస్థితిలో ఉందని చెప్పారు. అసలు మీరు
14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, మీలాంటి వాళ్ళు క్యాబినెట్లో మంత్రులుగా ఉండి, ఆ రోజు 19 తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఏ పరిస్థితులు ఉందో శ్వేతపత్రం ఈరోజు మీరు రిలీజ్ చేయండి. ఆ రోజు ఆదాయం ఎంత ఉంది, నిల్వ ఎంత ఉంది, అప్పటికి పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి, ఏ వర్గాలకి నిధులు ఇవ్వాల్సి ఉన్నావు, మీరు శ్వేతపత్రం ఈరోజు మీరు రిలీజ్ చేయండి. మీరు ఆ రోజు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి మీరు దోచుకొని అమరావతి అనే ఒక ప్రాంతాన్ని భూతద్దంలో చూపించి అక్కడ అభివృద్ధి చేస్తున్నాము, రాజధాని కొడుతున్నామని చెప్పి నిండా మురిగిన ప్రాంతంలో కూలిపోయిన భవనాలు కట్టి ఈ రాష్ట్రం తాలూకు ఆదాయాన్ని అంతా కూడా మీరు కొల్లగొట్టిన దొంగలు మీరు. ఆ రోజు మీరు రాష్ట్ర ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు అప్పగించారు 19కి వచ్చేటప్పుడు. ఆయన 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సరే ఏ రోజు వెనక్కి తగ్గకుండా పేదవాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి కోసం, పేదవాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కోసం నేరుగా అతను సంక్షేమ పథకాలు ఇస్తే ఆ పథకాలను మీరు ఈరోజు కొనసాగిస్తూ అదనముగా సూపర్ 6ని ఇస్తానని చెప్పి మోసగించడం అది మోసం కాదా అని అంటున్నాం. ఎందుకంటే మీరు చేసే ఇంకా గొప్ప మోసాలు ఏవైనా ఉంటే చెప్పండి. ఫ్రీ బస్సు ఈవెంట్కి మీరు అమలు చేయకుండా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు. దానికి కండిషన్స్ పెడుతున్నారు. విత్ జిల్లాలోనే మేము పెడతామని చెప్పారు. అది మోసం కాదా అంటున్నాం మేము. మరి నిన్న మీరు మాట్లాడారు, విజయనగరంలో సభలో మాట్లాడారు. ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి మీరు ఒక పథకం పెట్టారు ఈ సూపర్ 6లో భాగంగా. 1500 రూపాయలు ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రాన్ని అమ్మేవాళ్ళని చెప్పేసి అది సంస్కారవంతుడైన మాట్లాడాది. మీరే కదా రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవం ఉంది, 6 సార్లు ఎమ్మెల్యేనైనా అని చెప్పొస్తున్నావు. మరి గతంలో మంత్రిగా పనిచేసావు. ఏంటి ఆ దిగజారుడు మాటలు? ఆడపిల్లలకి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలా? మీరు దొంగలించడానికి, దోసుకోవడానికి ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సరిపోతుంది. మీరు చెప్పిన పథకాన్ని అమలు చేయడానికి ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సరిపోదా? అచ్చెన్నాయుడు గారు చెప్పంటున్నాం. అందుకే మీరు దొంగలు, 420లు, మోసగాలని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈరోజు మీరు ఈరోజు గ్రామాల్లో మీకు ఆదరించట్లేదు, పోలీసులు పట్టుకుని తిరుగుతున్నారు. ఎక్కడికి మీరు వెళ్తే ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలను తీసుకొచ్చి వెంట పెట్టుకుని పరిగెడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా డెకేడ్స్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక పక్కన కూర్చోన్నాడు. మీ అన్న కింజరాపు హరిప్రసాద్ గారు ఒక పక్కన కూర్చోన్నారు. ఒక ఆయన మైన్స్ దోసేస్తుంటే ఇంకొక ఆయన ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తాలూగా కష్టాన్ని, రైతుల కష్టాన్ని దోసేస్తున్నారు. మీరు ఒక లారీ అమ్ముకుంటే మీరు 3000 రూపాయలు ఇస్తానని చెప్పి 1500 రూపాయలు కూడా వాళ్ళ చేతులు పెట్టని దౌర్భాగ్యమైన క్యారెక్టర్ మీరు. మీరు నీతుల కోసం మాట్లాడుతున్నాం. అందుకే మేము చెప్తున్నాం, వాస్తవాలకి అన్ని మోసాలే, మీరు చేసేవన్నీ మోసాలే, అవినీతి. మీరు చెప్పిన సూపర్ 6ని మీరు అమలు చేయట్లేదు. మరి ప్రతి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రాష్ట్రంలో మీరు ఎక్కడైనా ఒక పెన్షన్ ఇచ్చారా?
ఒక పెన్షన్ మీరు ఇచ్చారా? మీరు చెప్పిన మాటే కదా అది. దాంట్లో మీరు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా ఆ షూరిటీ బాండ్ మీద మీరు సంతకం పెట్టారా లేదా చెప్పండి. మీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి.